హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మాస్ ఫ్లేవర్ డైరీ. ఈరోజు మనం రస్మలై చేసుకుందాం. ముందు 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకుందాం. అది వేడవుతున్నప్పుడు పగలగొట్టుకోవాలి. దీనికి వెనిగర్ అయినా నిమ్మకాయ అయినా వాడచ్చు. ఇక్కడ నేను నిమ్మకాయ వాడుతున్నాను బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఆర్గానిక్. సో ఒక హాఫ్ పీస్ నిమ్మకాయ తీసుకొని మరుగుతున్న పాలల్లో పిండాలి. ఇప్పుడు మెల్లగా పాలు పగలడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మెల్లిగా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. సో ఇది ఈ ప్రాసెస్ అవుతున్నంతసేపు స్టిర్ చేస్తూ ఉండాలి. సో వీడియోలో కనిపించిన విధంగా పాలు మెల్లగా విరగడం స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో పాలు వీడియోలో కనిపించినట్టు మరిగి పాలు మొత్తం వాటర్ అంతా ఒక సైడ్ అయిపోతుంది. ఇప్పుడు క్లీన్ కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఈ పగిలిపోయిన పాలను వేసుకోవాలి. దీంట్లో ఏమైనా లెమన్ సీడ్స్ ఏమైనా ఉంటే తీసేయాలి. దీంట్లో క్లీన్ వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకోవాలి సో దట్ ఆ పులుపు అంతా పోతుంది. ఇప్పుడు వాటర్ అంతా పోయేదాకా దాని మీద ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి సో దట్ ఉన్న వాటర్ కూడా కంప్లీట్గా పోతుంది. సో దీనికి కొంచెంసేపు రెస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని నీట్గా దాన్ని స్మాష్ చేసుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ హ్యాండ్తోనే చేయాలి. ఒక సింగిల్ వాటర్ డ్రాప్ కూడా యాడ్ చేయొద్దు. నౌ రస్మలై బాల్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సిరప్ కోసం ఒక 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ చేయాలి. దీంట్లోనే ఇలాచీ కూడా వేసుకోవాలి. సో ఇది చాలా బాయిల్ అవ్వాలి. పైపింగ్ హాట్ బాయిల్ అవుతున్నప్పుడు ఆ టైంలో దీన్ని కొంచెం స్టిర్ చేస్తూ ఉండాలి సో దట్ షుగర్ క్యారమలైజ్ కాదు. ఇప్పుడు ఒక్కొక్క రస్మలైని తీసుకొని దాంట్లో వేయాలి. స్లోగా చేసుకోవాలి ఈ ప్రాసెస్. ఒక మూత పెట్టుకొని దీన్ని 15 మినిట్స్ బాయిల్ అవుతూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో దాన్ని కలపాలి. నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక 1 కప్ మిల్క్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వితౌట్ క్రమ్స్. ఇంతలోపు మనము బాయిల్ అవుతున్న రస్మలైని చూసుకోవాలి. సో ఇది కూడా సైమల్టేనియస్గా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అవ్వడానికి 15 మినిట్స్ పడుతుంది. సో కొంచెం ఓపికగా చేసుకుంటూ ఉండాలి. ఇంకో సైడ్ పాలని మసలబెట్టుకోవాలి అండ్ కస్టర్డ్ పౌడర్ రెడీ పెట్టుకోవాలి. సో అది ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇక్కడ వన్స్ మనం ఇది ప్రిపేర్ చేసుకున్నాక ఇవి క్లియర్గా మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్కి స్పాంజీగా ఇట్లా తయారవుతాయి వీడియోలో చూపించిన విధంగా. సో ఒక్కొక్క బౌల్ తీసుకొని నీట్గా దాంట్లో షుగర్ సిరప్ పోయేదాకా పిండుకోవాలి. మరీ ఎక్కువ కూడా పిండకండి. వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెం పిండుకొని ఎక్సెస్ షుగర్ సిరప్ అనేది పోయేటట్టు చూసుకోవాలి. సో అట్లా ఒక్కొక్కటి తీసుకొని సైడ్కి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలను మరగబెట్టండి. దాంట్లో ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ తీసుకొని స్లోగా బాయిల్ చేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపించిన రకంగా. దీంట్లో మీ టేస్ట్ బడ్స్కి సరిపోయినట్టు షుగర్. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ అనేది థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నార్మల్ వామ్ అవ్వనివ్వండి. అంతలోపు ఒక బౌల్ తీసుకొని రస్మలై బాల్స్ని అరేంజ్ చేసుకొని వీడియోలో చూపించినట్టు కస్టర్డ్ మిల్క్ని నీట్గా దాని మీద స్ప్రెడ్ చేసేసుకోండి సో దట్ రస్మలై మొత్తం ఆ మిల్క్లో మునిగిపోయేటట్టు పెట్టుకోవాలి. సో గార్నిషింగ్కి కొంచెం డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, పిస్తా కొంచెం గ్రేట్ చేసుకొని లేదా చాప్ చేసుకొని వేసుకొని, ఇఫ్ రోజ్ పెటల్స్ తినే వాళ్ళు ఉంటే అది కూడా వేసుకొని తింటే దే ఆర్ ఆల్సో వెరీ హెల్తీ. సో రస్మలై ఈజ్ రెడీ టు సర్వ్. సో దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.